ఫ్రెండ్స్ ఇక్కడ రెక్కలు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను ఎప్పుడు చేసే వీడియో ఇస్తారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క మనీని మనం పేటిఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్ ఏపీటెట్ యొక్క ఫలితాలపై మనకు చాలా వరకు విమర్శ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క ఏపీటెట్ ఫలితాలు మనకు పరిశీలించినట్లయితే ఫైనల్ కి ఏదైతే ఉందో ఆ యొక్క ఫైనల్ కి బేస్ చేసుకున్న మనకు స్కోర్ వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు ఉంటాయి. సో 1-2 మార్కులు ఏదైతే ఉందో వాటన్నిటిని ఆల్రెడీ ఫైనల్ కీలో మనకు మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అయితే మన యొక్క రిజల్ట్స్ కి అంతేకాకుండా ఫైనల్ కీలో మనం వచ్చిన మార్క్స్ కి ఏమాత్రం పొంతం లేని సమాధానం అయితే రావడం జరిగింది. సో మనకు ఫైనల్ కీలో మనకు అధికంగా మార్కులు వచ్చినట్లు మనం పరిశీలించుకోవచ్చు. కాకపోతే మనకు వచ్చిన ఈ యొక్క ఏపీటెట్ రిజల్ట్స్ మనకు దాదాపుగా 10, 20, 30 మార్కులు అటు ఇటుగా మనకు మిస్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఈ విధమైన అప్డేట్ గురించి ఈ రోజు మనకు సాక్షి పేపర్ అనేది కథనం అయితే రిలీజ్ చేసింది. తారుమారైన అభ్యర్థుల మార్కులు, మూల్యాంకనంలో తప్పులు జరిగినట్లు ఆరోపణలు, ఫైనల్ కీకి ఫలితాలకు పొంతం లేని వైనం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అభ్యర్థులు అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు చూసినట్లయితే చాలా మంది మన యొక్క ఛానల్లో సబ్స్క్రైబర్స్ కూడా ఇదే కంప్లైంట్ అయితే చేస్తున్నారు. అధికంగా మాకు ఈ యొక్క ఏపీటెట్ ఫైనల్ కీలో మాకు మార్కులు రావడం జరిగింది, కానీ ఇక్కడ చూసినట్లయితే కనీసం మాకు పాస్ మార్క్ కూడా దక్కలేదని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా మనకు ఏదైతే ఈ యొక్క ఏపీటెట్ యొక్క పాస్ పర్సంటేజ్ ఉందో సో దాన్ని కూడా తగ్గించాలని కూడా వినతులు అయితే వెళ్తున్నాయి. సో దీనికి గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. సో అంతేకాకుండా మనకు ఈ యొక్క ఫ్రెండ్స్ ఈ యొక్క ఏపీటెట్ రిజల్ట్స్ లో బాగా ఇబ్బంది పెట్టే అంశం ఏంటంటే మనం ఏదైతే రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో సో దాన్ని వాళ్ళు ఇంకా ఇప్పటి వరకు కూడా చూపించకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం చెప్పుకోవచ్చు. సో ఒకవేళ రెస్పాన్స్ షీట్ కనుక మనకు కనిపించినట్లయితే సో మనం ఎక్కడెక్కడ మిస్టేక్ చేసామనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ ఒక్క రోజుల్లో ఆన్లైన్లో మనకు ఎన్ని ప్రశ్నలు అనేవి గుర్తుంటాయి చెప్పండి. సో 150 క్వశ్చన్స్లో మనకు ఎన్ని గుర్తుంటాయి. సో వీటిలో మనకు ఖచ్చితమైన ఆన్సర్స్ అనేవి ఎన్ని పెట్టామో సో కొంచెం ఐడియా అయితే మనకు మిస్ అయింది. సో అందువల్ల ఏంటంటే చాలా వరకు మనకు ఈ యొక్క క్వశ్చన్స్ మీద ఎన్ని మార్కులు వస్తాయని మీద మనకు ఎవరికి కూడా అంత స్పష్టమైన సమాచారం అయితే లేదు. సో అందుకని చెప్పి చాలా మంది ఈ యొక్క రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో అది పెట్టుంటే బాగుండేది అని చెప్పి అంటున్నారు. కానీ గవర్నమెంట్ ఎస్టర్డే మనకు ఒక అప్డేట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక మీరు రెస్పాన్స్ షీట్ అంతేకాకుండా రీవెరిఫికేషన్ కావాలనుకుంటే 1000 రూపీస్ పే చేయని చెప్పి అడుగుతుంది. సో ఇది మరింత ఇబ్బంది పెట్టే అంశం అని చెప్పుకోవచ్చు. ఎగ్జామ్కి ఫీజు ఏమో 500 రూపీస్ కట్టించుకొని ఎగ్జామ్ తాలూకు రెస్పాన్స్ షీట్కి 1000 రూపీస్ పే చేయమంటాం, ఎంతవరకు కట్టని చెప్పి చాలా మంది అభ్యర్థులు మనల్ని అడగడం జరుగుతుంది. సో అంతేకాకుండా చాలా మందికి ఎక్కువ మార్కులు వస్తాయనుకున్న వారికి తక్కువ మార్కులు రావడం, తక్కువ మార్కులు వస్తాయనుకున్న వారికి ఎక్కువ మార్కులు రావడం అనేది ఈ యొక్క టెట్ ఫలితాలు మనం గమనించవచ్చు. సో ఇది మనకు చాలా మంది అభ్యర్థుల్లో నిరాశను నిస్పృహను కలుగజేసింది. సో ఈ యొక్క అప్డేట్ గురించి గవర్నమెంట్ అయితే మనకు పరిశీలించాల్సి ఉంది. సో టెట్ ఫలితాల్లో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఈ యొక్క ప్రాబ్లంకి తగిన సొల్యూషన్ అనేది గవర్నమెంట్ వీలైన త్వరగా సరే చూపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఇటువంటి ప్రాబ్లం ఎవరైతే ఎదుర్కొన్నారో సో వీరందరూ కనుక గవర్నమెంట్కి గట్టిగా డిమాండ్ కనుక చేసినట్లయితే ఆ యొక్క రెస్పాన్స్ షీట్లను అయితే మనకు ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. సో అవి మనకు అప్డేట్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా అటువంటి అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు మీకు వీలైన త్వరగా అందరికంటే ముందుగానే అందించే ప్రయత్నం చేస్తుంటాను. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.